అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా కేవలం ఒక రాజకీయ పార్టీని నిందించాలనో లేదా రాజకీయ వ్యవహారాలతోనే నా నోటి నుంచి మాటలు నేను మాట్లాడతలేదు. సామాజిక మార్పు అనేది రావాలని మీరు బలంగా కోరుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అందరికీ పంచండి, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈ సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, పెద్దలు మంత్రి గారు ఒక మాట మాట్లాడారు. అంతకుముందు గంగుల కమలాకర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి, ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టులు ఏమేం చెప్పినాయి, చివరికి షెడ్యూల్ 9లో చేర్చినటువంటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో ఏం చర్చ జరిగింది, ఈ విషయాలన్నింటి మీద కూడా మాట్లాడారు. అధ్యక్ష, చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాలకు కూడా చేసినటువంటి చట్టం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి కానీ మిగతా ఇబ్బందులు సృష్టించడానికి అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అధ్యక్ష, గంగుల కమలాకర్ గారు కోరుకున్నట్టు ఇది 42% చట్టం కావాలా, అమలు కావాలా, ఆ భగవంతుడి దయతో ఎవరు కూడా కోర్టుకు పోవద్దు, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి జరగాలి. అధ్యక్ష, చివరికి పార్లమెంటులో షెడ్యూల్ 9లో జోడించినటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మీరు షెడ్యూల్ 9లో చేర్చినంత మాత్రాన మాకు సమీక్షించేటటువంటి అధికారం లేదు అనుకోకుండ్రి, దాన్ని కూడా మేము సమీక్షిస్తాము అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. అధ్యక్ష, ఈ విషయం అయితే మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం బాధ్యత లేదా? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కట్టుబడి లేరా? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తున్నది 22. అధ్యక్ష, సార్, గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, పూర్తి స్థాయిలో బిల్లుకు సంబంధించి మాట్లాడే అంశంలో మరి బిల్లుకు సంబంధించిన అంశం మాట్లాడితే బాగుంటుంది. అధ్యక్ష, వారు మొత్తం షార్ట్ డిస్కషన్ చేపట్టారు. షార్ట్ డిస్కషన్లో చర్చలాగా వారు తీసుకొస్తా ఉన్నారు. అధ్యక్ష, మేము వారిని మళ్ళొకసారి కోరుతా ఉన్నాం, మీ పార్టీకి సంబంధించి వైఖరి ఏంటి? మీ పార్టీ ఇక్కడుంది, కేంద్రంలో కూడా ఉంది. ఏదైనా పరిధిలో ఉన్న ఈ ప్రధానమైన అంశము గంగుల కమలాకర్ గారు కోరింది ఏంటి? 9 షెడ్యూల్లో అమెండ్మెంట్ తీసుకురండి, తీసుకొచ్చి పెట్టాలని కోరిండు. సరే, సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. చేయాల్సింది ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సింది. మా నాయకుడు ఏమన్నారు? మొన్న హైదరాబాద్ పర్యటన సందర్భంలో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన వెనువెంటనే ఈరోజు రాజ్యాంగాన్ని సవరణ చేసి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. అధ్యక్ష, ఆ ధైర్యంతో చెప్పమనండి వారి నాయకుడు తీసుకొస్తారని. ప్రధానమంత్రిగా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇచ్చి ఈ విధంగా చేస్తామని చెప్పమనండి. వారు గొప్ప భాషను చెప్తా ఉన్నారు. అధ్యక్ష, కావాల్సింది అసలు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మీరు బడ్జెట్ కు సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు. అధ్యక్ష, తప్పకుండా అవన్నీ సవరణ చేసే కార్యక్రమంలో ఇంతకుముందే మా సహచరులు చెప్పారు, మంత్రి గారు, ఇస్కా ఉత్నా ఆబాదీ ఉస్కా ఉత్నా ఇస్తదారి అని చెప్పి ఆ క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ కమిషన్ ఏర్పాటు చేసుకొని జనాభా సంఖ్య తెచ్చుకొని రాజకీయ, విద్యా, ఉపాధి, సామాజిక పరిస్థితులను బట్టి ఈ రోజు బడ్జెట్ కేటాయింపులు కానీ ముందు రాబోయే కాలంలో జరుగుతాయి అనే ఒక అంశంతో ముందుకు పోతా ఉన్నప్పుడు ఈ రోజు చర్చ పెట్టండి. అధ్యక్ష, ప్రతి షార్ట్ డిస్కషన్ పెడదాం. ఆ విషయాలను అన్నింటిని కూడా ప్రస్తావన తీసుకురావడం కాదు. ఈరోజు బిల్లుకు సంబంధించి మీరు సమర్థిస్తా ఉన్నారా లేదా? స్పష్టంగా బిల్లుకు మేము సమర్థిస్తలేము అని చెప్పండి, అయిపోతుంది. మేము సమర్థించలేము అని చెప్పండి. సమర్థిస్తున్నామని చెప్తలేరు, సమర్థిస్తామని చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపు చేయాలనే ఉద్దేశం కనబడుతోంది. అధ్యక్ష, దయచేసి
పాయల్ శంకర్ గారికి అన్ని విషయాలు తెలుసు. దాన్ని రౌండ్గా తిప్పుతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు వారి పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది. చేయాల్సిన ధర్మం మాకంటే ఎక్కువ వారిపైన ఉంది. ఈరోజు మాకున్న పరిధిలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధిలో మేము అన్ని 100% సాచ్యురేట్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఆ విషయంలో పక్కన పెట్టి వారు చేసేది కూడా మా పైన నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంకా అనేక అంశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు మా పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఈరోజు శంకర్ గారికి అన్నీ తెలుసు. దయచేసి బిల్లుకు సంబంధించి నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, షార్ట్ డిస్కషన్ గా కాకుండా ఈరోజు బిల్లుకు సంబంధించిన అంశాలను గౌరవ సభ్యులు మాట్లాడి, ఈరోజు ఎంత ఏకవచనంతో ఏకకాలంలో మరి ఏక సెంటెన్స్ తోని ఈరోజు మేము అందరం బలపరుస్తున్నాం అనే ఆ బిల్లు అధ్యక్ష, దానిపైన చర్చ జరిపి దానిపైన దీన్ని ఆపు చేయాలని ప్రయత్నం చేయకుండా ముందుకు నడపాలని వారిని కోరుతా ఉన్నాను. నేను మీ పార్టీ అధ్యక్షుడు 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పింది కూడా క్లారిఫై. నేనేమడుగుతున్నా అంటే, నేను గౌరవ సభాధిపతి గారిని కూడా కోరిన, మూడ్ ఆఫ్ ది హౌస్ చాలా ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు మిగతా అంశాలన్నీ చర్చ చేయడానికి అవకాశం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రశ్నించే హక్కు ఉంది. వాటన్నిటికీ ఒక సపరేట్ టైం ఇవ్వండి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అడుగు ముందు కొడతా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు ఏ విధంగా తొలగిస్తాం మీరు సలహా చెప్పి మాకు ప్రభుత్వంలో కూర్చొని మీకేం దాంట్లో రాజకీయాలు ఏమున్నది? ఇలా రాజకీయాల్లో తప్పకుండా మీరు వచ్చి సలహా సూచనలు, ఇలా మీరు మంత్రి ఉన్నప్పుడు మేము వచ్చినాం, మీరు మంత్రి మేము మంత్రి మీరు వచ్చి ఏం చేద్దామని ఆలోచన చేయాలి తప్ప ఇంట్లో ఇంకా బేషిజం పోయి ఇంకేదో రకాల మాట్లాడేటువంటి వద్దు. అధ్యక్షుడు కూడా వాళ్ళ పార్టీ జనరల్గా నేనేం శంకరను ప్రొవోక్ చేయడానికి అంటలేను. ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పారు, శాసనసభ పక్షం ఇయ్యలేకపోయినారు, బీసీ అధ్యక్షుడు గురించి వేరేటోళ్ళు అయినరు. ఇవాళ మళ్ళీ మీ అధ్యక్షుడు మొత్తం రాష్ట్రం ఇంత ఫ్లవర్ నడుస్తూ ఉంది. బీసీలకు సంబంధించిన దేశం మొత్తం మీద 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇస్తే 5 కూడా సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. మంత్రివర్గం విస్తరణ సామాజిక వర్గాలకు ఇస్తే అధ్యక్షుడు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం నేర్చున్నారు అధ్యక్ష. సరే, ఇవన్నీ మీ ఇంటర్నల్. నేను ఇవాళ మీ ద్వారా మళ్ళొక్కసారి గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా, దయచేసి మూడ్ ఆఫ్ ది హౌస్ గా ఈ సభ ఈ ప్రవేశపెట్టిన తీర్మానం మీరు హింట్ ఇస్తున్నట్టయితే చిన్న హిడెన్ ఎజెండా లీక్ ఎవరికో అటువంటి ఆలోచన ఉన్నోనికి మీరు బలం సభలో ఈ చర్చ చేయడం ద్వారా ఇందులో పొరపాటు ఉందని మైండ్లో అవకాశం కల్పించే చర్చ చేస్తున్నారు అధ్యక్ష. ఏమనుంటే మీరు ఇంటర్నల్ గా దానికి మాకు లీకేజ్ ఉంటే దానికి లీకేజ్ సంబంధించి కవర్ చేయడానికి ఇంటర్నల్ గా నా దగ్గర రాలేకపోతే ఎల్ఏ మినిస్టర్ దగ్గర కోరి, ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కోరి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే దీని మీద ఇంత పెద్దగా రాద్ధాంతం దయచేసి నేను గౌరవ సిపిఐ సభ్యులు కానీ ఎంఐఎం సభ్యులకు కానీ భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, తప్పకుండా ఒక మార్పు జరుగుతున్నప్పుడు కొంత మనం సీతాకు చిలుక బయటికి వస్తూ ఉంటుంటే దానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది. అటు ఇట్లా తీసేస్తే రాదు. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి ఒక కష్టపడి జరుగుతున్న ఈ ప్రక్రియ చాలా చట్టబద్ధంగా నేను స్వయంగా పర్యవేక్షిస్తా ఉన్నా. జీవో నెంబర్ 46 కావచ్చు, జీవో నెంబర్ 49 కావచ్చు, అన్ని జీవోలకు సంబంధించి అన్ని రకాల న్యాయపరమైనటువంటి అడ్వకేట్ జనరల్ క్యాబినెట్ కూర్చోబెట్టుకొని మాట్లాడి చేస్తా ఉన్నా తప్ప ఎక్కడ కూడా డివియేషన్ లేదు. ఇంతకంటే వేరే మార్గం ఏముంది? 42% రిజర్వేషన్ అమలు చేయడానికి చెప్తే గౌరవ మంత్రి గారు చెప్పండి, మేము దాని ప్రకారం పోతాం. బరాబర్ 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయే ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఏకాభిప్రాయంతో సభ తీర్మానం జరగాలని నేను మరొక్కసారి మీ ద్వారా సభ్యులందరూ కోరుతా ఉన్నాను. అధ్యక్ష, నేను కేవలం 3 నిమిషాలే మాట్లాడినా, మిగతాదంతా కూడా నేను మొదలు పెట్టగానే మిగతా ఇంటరప్షన్ అయింది. దయచేసి నా సమయాన్ని, పార్టీ సమయం కాబట్టి నా సమయాన్ని పూర్తిగా నాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టు మేము ఏ రోజు కూడా ఈ 42% రిజర్వేషన్కు మేము ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తలేమని కనీసం మాట వరుసకి ఎక్కడైనా ఎవరు కూడా చెప్పలేదు. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు, సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టులో జరిగిన విషయాల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి విషయాల్ని మాత్రమే పత్రికా మిత్రులకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, ఈ అసెంబ్లీలోనే మీరు పెట్టినటువంటి బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు పూర్తిగా ప్రకటించింది. ఎల్ఏ మంత్రి గారు ఒక మాట మాట్లాడిండ్రు, ప్రభుత్వం కేంద్రంలో మీది అధికారంలో ఉన్నది, చేయాల్సినటువంటి బాధ్యత మీదే కదా అని ఎల్ఏ మంత్రి గారు మాట్లాడారు.
అధ్యక్ష, మీరు ఈ రాష్ట్ర శాసనసభలో ఈ 42% మీద జరుగుతున్నటువంటి చర్చ మొన్న పార్లమెంటు జరిగింది అధ్యక్ష. పార్లమెంటులో ఎప్పుడైనా దీని మీద చర్చ జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ వేరే విధంగా మాట్లాడినా మీరేమన్నా మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది. మేము ఇక్కడ ఇంత సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అన్ని రకాలుగా బీసీలకు కావాల్సినటువంటి విషయాల మీద ప్రభుత్వానికి ఇంత స్పష్టంగా సూచనలు సలహాలు ఇస్తే దాని మా మీద నిందలేసేటటువంటి ప్రయత్నం. మేము ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినాం, మీరు ఈ రోజు బిల్లును ప్రవేశపెడుతూ రాబో రోజులలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో అనేది కూడా మేము ఆ రోజు చెప్పినాం. మేము చెప్పినట్టుగానే వీళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము చెప్పినాం నెపమేసి ఢిల్లీలో ధర్నాకి వెళ్తారని చెప్పినాం, అదే రకంగా అక్కడ వెళ్ళిన ధర్నా చేశారు. అధ్యక్ష, ధర్నాలతోనే చట్టాలు అయిపోతాయా? ధర్నాలతోనే మార్పులు అయిపోతాయా? వీళ్ళ ఆలోచన ఏంటిది? మేము చెయ్యలేనటువంటి పరిస్థితులలో ఈ నెపం మిగతా రాజకీయ పార్టీల మీద పెట్టి తప్పించుకోవాలని. కానీ అధ్యక్ష, బీసీలు ఆ మాత్రం తెలివిలేక లేరు అధ్యక్ష. ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఏ వ్యక్తి ఏ అవసరం కొరకు ఏ మాట మాట్లాడుతున్నాడో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు అధ్యక్ష బీసీ సంఘాలంతా. అధ్యక్ష, నేను మాట్లాడితే ఎల్ఏ మంత్రి గారు ఒక మాట ఏమన్నారు, ఈ విషయానికి అధ్యక్ష, ఇది బీసీ సామాజిక వర్గానికి మా భవిష్యత్ అధ్యక్ష. మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఎందుకు ఇస్తలేరు? ఇది ఇవ్వడానికి ఏ షెడ్యూల్ మీకు అడ్డం వస్తున్నది? ఇది ఇవ్వడానికి ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు అడ్డం వస్తున్నాయి? మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీరు పంచిపెడితే బీసీలు మిమ్మల్ని నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి 99 అవకాశాలని మీ గుప్పెట్లో పెట్టుకొని కేవలం ఒక్క అంశం మీద చర్చ చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు చాలా పొరపడుతున్నారు. అధ్యక్ష, మేము స్పష్టంగా ఒక విషయం అడిగినాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీలకు రిజర్వేషన్లు అన్నారు. ఈ పెట్టినటువంటి దాంట్లో బిల్లులో పేజ్ నంబర్ 26లో ముస్లింల ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి 2016లో రాష్ట్రపతికి పంపినటువంటి మిగతా విషయాలన్నింటినీ దాంట్లో జోడించారు. మేము ఆ రోజు అడిగినాం, 42% కేవలం బీసీలకు మాత్రమే ఇస్తారా, మిగతా వర్గాలను దీంట్లో చొప్పిస్తారా అని అడిగినాం. మేము ఆశించినాం అధ్యక్ష, సభానాయకుడి నుంచి సమాధానం వస్తుందేమని, లేదా సంబంధిత మంత్రి సమాధానం ఇస్తాడేమని ఆశించినాం. 10% మీరు ఏదైతే మిగతా వర్గాలకు కట్టబెడతామని ఆలోచిస్తున్నారో 42% పూర్తిగా బీసీలకే ఇస్తారా, లేదా మిగతా 10% దాంట్లోనే మిగతా వర్గాలకు కట్టబెడతారా అని అంటే ప్రభుత్వం ఇప్పటిదాకా సమాధానం రాదు. అధ్యక్ష,